నమస్కారం. టీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రభుత్వ వైద్యులు బాధ్యతగా వ్యవహరించి పేదలకు వైద్య సేవలు అందించాలి. భీమవరంలో హితవు పలికిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి. డంపింగ్ యార్డుల నివాస నిరుపేదలకు ఆధార్ కార్డులను మంజూరు చేయాలి. శాసన మండలి సమావేశంలో ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన ఎమ్మెల్సీ రవీంద్రనాథ్. తణుకులో ఘనంగా నిర్వహించుకున్న బాలుర ఉన్నత పాఠశాల 73-74 పూర్వ విద్యార్థుల సమ్మేళనం. గురువులను సన్మానించి గౌరవించిన శిష్య బృందం. తాడేపల్లిగూడెం మండలం చినతాడేపల్లిలో డ్రైనేజ్ పైప్ లైన్ మరమ్మతులను ఆరంభించిన పంచాయతీ సిబ్బంది, పర్యవేక్షించిన అధికారులు. మత్స్యకారుల జీవన ప్రమాణాలను పెంచే దిశగా కృషి చేస్తున్న ఏపీ ప్రభుత్వం. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద స్పష్టం చేసిన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి. పసుపు పీతల హ్యాచరీ ప్రతిపాదన ప్రాంతాన్ని పరిశీలించిన అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్. వెంట ఉన్న మత్స్యశాఖ అధికారులు, మండల తహసీల్దార్. డీలర్లు, కూరగాయల వర్తకుల సమన్వయంతో ధరలను నివారించాలి. అమలాపురం సమీక్షా సమావేశంలో ఆదేశించిన అంబేద్కర్ కోనసీమ జిల్లా జాయింట్ కలెక్టర్ నిశాంతి. శీతాకాలం చలితో కొత్తపేట నియోజకవర్గంలో సతమతమవుతున్న వృద్ధులు, పిల్లలు. జోరుగా సాగుతున్న దుస్తుల అమ్మకాలు. మెరుగైన యాజమాన్య పద్ధతులు, పెరగనున్న ఆయిల్ ఫామ్ దిగుబడులు. ఏలూరులో వెల్లడించిన జిల్లా కలెక్టర్ వేట్రిసెల్వి. ఏ ఒక్కరూ అనారోగ్య కారణంగా అప్పుల పాలు కాకూడదనే లక్ష్యంతో ప్రభుత్వ వైద్యులు బాధ్యతాయుతంగా వైద్య సేవలను అందించాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆదేశించారు. పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రం భీమవరంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, జిల్లా స్త్రీ శిశు సంక్షేమ శాఖల అధికారులు, సిబ్బందితో గురువారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్యానికి పెద్దపీట వేసిందన్నారు. గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారం అందించినట్లయితే ఆరోగ్యవంతమైన శిశువులు జన్మిస్తారని అన్నారు. అప్పుడే మంచి ఆరోగ్యవంతమైన సమాజం ఏర్పడుతుంది అన్నారు. డిపార్ట్మెంట్ రోజుల్లో సెటప్ అయింది. ప్లీజ్ అండర్స్టాండ్. ఈ పారామీటర్స్ చేస్తారు కదా, కొంచెం కూడా లాస్ట్ మంత్ మనం చాలా డీటెయిల్ గా రివ్యూ చేశాము. ఇందులో కొంతమంది చాలా మంది కూడా అర్థం చూపిస్తున్నారు. ఓకే, కొంత పర్సెంటేజ్ తగ్గడానికి కారణం వాళ్ళు డెలివరీ గోయింగ్ టు డిఫరెంట్ కేస్ some therapeutic percentage also I can understand, but there is some illnesses like elderly, they are only 64%, 21 are 66, 63%. నాకు చెప్పండి సమాధానం. ఈ సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ డి మహేశ్వరరావు, జిల్లా ఐసిడిఎస్ అధికారి బి సుజాతారాణి, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ దేవ సుధాలక్ష్మి, ఎన్టీఆర్ వైద్య సేవల కోఆర్డినేటర్ డాక్టర్ ఎస్ కీర్తి కిరణులు పాల్గొన్నారు. రాజధాని అమరావతిలో జరుగుతున్న శాసన మండలి సమావేశాల్లో పాత పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ వంక రవీంద్రనాథ్ గురువారం కూడా పలు సమస్యలను ప్రస్తావించి సమాధానాలు రాబట్టుకున్నారు. శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషేన్ రాజు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో వివిధ ప్రాంతాల్లోని డంపింగ్ యార్డుల వద్ద నివసించే కడు నిరుపేదలకు ఆధార్ కార్డులు లేక ప్రభుత్వ పథకాలను పొందలేకపోతున్నారని చెప్పారు. దీనిని గమనించి వారికి ఆ సదుపాయం కల్పించి సంచార జాతులకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. అలాగే ధవళేశ్వరం వద్ద ఉన్న కాటన్ మ్యూజియంను, రాజమండ్రిలోని సంఘ సంస్కర్త కందుకూరి వీరేశలింగం నివసించిన గృహాన్ని, గుంటూరు జిల్లా దుర్గి మండలంలోని ద్వారకాపురి గ్రామాన్ని పర్యాటక శాఖ పరిధిలో అభివృద్ధి చేయాలని సంబంధిత మంత్రులు కోరారు. ఇంకా స్థానిక సంస్థల నుంచి ఎన్నికైన ఎమ్మెల్సీలను అసెంబ్లీ నియోజకవర్గాల్లో జరిగే అన్ని అభివృద్ధి కార్యక్రమాలకు విధిగా ఆహ్వానించే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. కొందరు అధికారులు ప్రోటోకాల్ను పాటించకుండా వ్యవహరిస్తున్నట్లు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు. దీనికి ఖచ్చితమైన నియమ నిబంధనలను రూపొందించి అమలు చేయాలని వంక రవీంద్రనాథ్ శాసనమండలి చైర్మన్ కు విజ్ఞప్తి చేశారు. ముందుగా
మంత్రి గారు మా యొక్క నియోజకవర్గపు శాసనసభ్యులు కూడా వారికి అభినందనలు చెప్తూ, ఈ ధవళేశ్వరం డ్యామ్ నిర్మాణం సృష్టికర్త ఆర్ద్ర కాటన్ వారు అంటే ఉభయ గోదావరి జిల్లాలో చాలా విపరీతమైన ప్రేమ అభిమానం ఉన్నాయండి. మరి వారు చేస్తున్నటువంటి వారి ఒక మ్యూజియం ఉంది. ఆ మ్యూజియంని అది పూర్తిగా ఒక శిథిలావస్థకు వచ్చింది. ఆ శిథిలావస్థ నుంచి ఆ మ్యూజియంని ఒక మంచి ప్లేస్లో పెట్టి ప్రజలందరికీ ఆ డ్యాము అంత క్లిష్ట పరిస్థితుల్లో ఏ విధంగా నిర్వహించారు, ఏం చేశారు అవన్నీ తెలియజేసేలాగా చేయాలని నేను కోరుతాను అధ్యక్ష. అలాగే ద్వారకాపురి అనే గ్రామంలో ఒక హిస్టారికల్ ప్లేస్ ఉందని అక్కడ ప్రాంత ప్రజలు వాళ్ళు చెప్తున్నారు. ఆ హిస్టారికల్ ప్లేస్ ఏ విధంగా వచ్చింది, దాని యొక్క పుట్టుపూర్వోత్తరాలు తెలుసుకుంటే కనుక అది కూడా ఒక చక్కటి విషయం అవుతుంది అధ్యక్ష. మరొకటి, మన ఒక ప్రముఖ సంఘ సంస్కర్త స్త్రీ విద్యకి ఎంతో పోరాటం చేసినటువంటి కందుకూరి వీరేశలింగం గారు పంతులు గారు ఆయన ఒక ఇల్లు కూడా ఒక మాన్యుమెంట్ లాగా చేసి ఒక హిస్టారికల్ గా అది దాన్ని చేయవలసిందిగా మంత్రి వారిని. జిల్లా తణుకు మరియు ఇతర ప్రాంతాల్లో డంపింగ్ యార్డ్స్ ఆవరణలో యానాదులు చాలా దుర్భర జీవితం కొనసాగిస్తున్నారు అధ్యక్ష. వారికి ఆధార్ కార్డులు లేవు అధ్యక్ష. వారికి ఎందుకు లేదంటే బర్త్ సర్టిఫికెట్ లేకపోవడం మూలంగా ఆధార్ కార్డు ఇచ్చేటువంటి అవకాశం లేకుండా ఉంది అధ్యక్ష. అందువల్ల వారు ఎటువంటి మన ప్రభుత్వపు పథకాన్ని కానీ సౌకర్యం కానీ వారు పూర్తిగా పొందలేకపోతున్నారు అధ్యక్ష. షెడ్యూల్ ట్రైబ్స్ సంబంధించిన ఈ యానాదులకి ప్రత్యేక జీవో ఒకటి విడుదల చేసి వారికి బర్త్ సర్టిఫికెట్ అసలు లేకపోయినా సరే వారి యొక్క ఏదైనా మెడికల్ సర్టిఫికెట్ తోటి ఆధార్ కార్డులు వారికి వచ్చేలా చేస్తే వారు ప్రభుత్వ పథకాలన్నీ తీసుకుని వారి జీవితాలు కొంత మీరు అక్కడ నియోజకవర్గాల్లో ఉండేటటువంటి ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, నగర పంచాయతీ, కార్పొరేట్ ఓట్లు వేశారు అధ్యక్ష. కానీ వారు సమావేశానికి ఎక్కువ మంది కేకేయట్లేదు. అంటే ప్రతి మండలం కనుక మమ్మల్ని కేకేస్తే వెళ్ళి ఆ మండలం సమస్య తెలుసుకోవడానికి పూర్తి అవకాశం ఉంటుంది. అలాగే లోకల్ బాడీస్, కార్పొరేషన్లు అట్లు కూడా ఎవరైతే మాకు ఓట్లు వేశారో వారికి ఆ సమావేశాలు మమ్మల్ని కనుక ఆహ్వానం చేసుకుంటే అక్కడ మేము యాక్టివ్గా ఇన్వాల్వ్ అయ్యి ప్రజల సమస్యను బాల్యం ఒక మధురం పూర్వ విద్యార్థుల సమ్మేళనం మరింత మధురాతి మధురం. ఇందులో భాగంగా తణుకు జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలకు చెందిన 1973-74 10వ తరగతి బ్యాచ్ విద్యార్థులు గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలను గురువారం ఘనంగా నిర్వహించుకుని ఆనందించారు. ఈ స్కూల్లో చదివి జీవితంలో ఎక్కడెక్కడో స్థిరపడ్డ ఈ పాత మిత్రులు బీవీఎస్ ప్యాలెస్ను వేదికగా చేసుకుని కలుసుకున్నారు. ఈ మేరకు పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుని తన్మయత్వం చెందారు. ముఖ్యంగా నాటి నేటి పరిస్థితులను సమీక్షించుకుని భావాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా తమకు అక్షర జ్ఞానం కలిగించిన గురువులను సన్మానించి గురుభక్తిని చాటుకున్నారు. ఇందులో కె విజయానందరావు, వి సోమయాజులు, కె వరహాలరాజు, క్రీడా ఉపాధ్యాయులు టివి నారాయణ, ఎన్డీఎస్గా ప్రసిద్ధి చెందిన టి సత్యనారాయణలను దుశ్శాలువలతో శిష్యులు సత్కరించి గౌరవించారు. అప్పటి స్కూల్ పీపుల్ లీడర్ టి బాబురావు అధ్యక్షతన జరిగిన ఈ సమ్మేళనానికి ఏ రాజారావు, కె విశ్వేశ్వరరావు, బి ప్రసాద్, బి ధనరాజులు ఆధ్వర్యం వహించారు. సార్ ఓకే ఓకే స్మైల్ ప్లీజ్. అందరూ బాగున్నారు సార్. ఓకే ఓకే అందరూ కాళ్ళు ఎదురు పెట్టుకోండి. తణుకు 6వ వార్డు పరిధిలో నిర్మించిన నాగ కనకదుర్గమ్మ తల్లి ఆలయంలో గురువారం విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ పరిమి వెంకన్నబాబు, తెలుగుదేశం పార్టీ పశ్చిమ గోదావరి జిల్లా ఉపాధ్యక్షులు బసవ రామకృష్ణ, తెలుగు మహిళా రాష్ట్ర కార్యదర్శి తమరాపు రమణమ్మ, విగ్రహ దాత అడ్డాల రమేష్, స్థానికులు ఏ రామకృష్ణ, రెడ్డి శ్రీనివాస్, గుడాల లక్ష్మీ శ్రీనివాసులు పాల్గొన్నారు. అనంతరం అన్న సమారాధన నిర్వహించారు. కావాలి భక్తులందరూ కూడా
అప్పుడే కాదు నేర్చుకునే చిన్న పని ఉందా దారి ఉండి టైం అవుతుంది పక్కన తణుకు సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గురువారం ఏర్పాటు చేసిన వైద్య సేవా శిబిరంలో సాయి శ్వేత డయాగ్నోటిక్స్ ల్యాబ్ ప్రతినిధులు అతి తక్కువ ధరలతో 48 మందికి రక్త పరీక్షలు నిర్వహించి నివేదికలు అందించారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని రాజేష్ డయాబెటిక్ అండ్ ఎండోక్రైన్ సెంటర్ అధినేత డాక్టర్ మోగంటి రాజేష్ పరిశీలించి సూచనలు సలహాలు ఇచ్చారు. సంస్థ అధ్యక్షులు అల్లూరి కరుణాకర్ చౌదరి అధ్యక్షతన జరిగిన ఈ సేవా కార్యక్రమంలో సభ్యులు పెనుమర్తి సత్యనారాయణ సహకరించారు. ఐఎస్ఓ గుర్తింపు పొందిన అంతర్జాతీయ సాహిత్య సాంస్కృతిక సంస్థ అయిన శ్రీశ్రీ కళావేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ స్థాయి కవితల పోటీల్లో తణుకు కవి అభ్యుదయ రచయితల సంఘం పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు విఎస్వి ప్రసాద్ నేటి బాల్యం అనే శీర్షికతో రచించిన కవితకు అత్యుత్తమ కవితా పురస్కారం లభించింది. 500 మంది కవులు పాల్గొన్న ఈ పోటీలో టాప్ 20లో ప్రసాద్కు బహుమతి లభించింది. ఈ సందర్భంగా ఈయనను పట్టణానికి చెందిన పలువురు రచయితలు అభినందించారు. తణుకు ఎస్కేఎస్డి మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థి రాయుడు దానేశ్వరి ప్రముఖ ఎంఎన్సి కంపెనీ ఎక్సెంజర్లో సాఫ్ట్వేర్ డెవలపర్గా ఎంపికైనట్లు కాలేజీ ప్రిన్సిపల్ యు లక్ష్మీ సుందరిబాయి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు ఈమె శనివారం విధుల్లో చేరనున్నట్లు చెప్పారు. ఒక ప్రముఖ కంపెనీలో ఉత్తమ ఉద్యోగిగా తమ విద్యార్థి సెలెక్ట్ అవ్వడం తమ విద్యార్థులకే గర్వకారణమన్నారు. తాడేపల్లిగూడెం రూరల్ మండలం చినతాడేపల్లిలో భూగర్భ డ్రైనేజీ పైప్ లైన్ పనులకు మరమ్మతులు నిర్వహించారు. గ్రామం ఎంట్రన్స్లోని చైతన్య స్కూల్ సమీపంలో లోడు వాహనాల రాకపోకలతో గొట్టాలు ధ్వంసమై మురుగునీటి ప్రవాహానికి అంతరాయం ఏర్పడింది. దీంతో పగిలిన పైపులను తీసివేసి వాటి స్థానంలో కొత్త వాటిని వేశారు. ఈ సందర్భంగా రోడ్డు మార్జిన్లో గుట్టలుగా పేరుకుపోయిన మట్టిని జేసీబీతో ట్రాక్టర్లో లోడ్ చేసి పల్లపు ప్రాంతాల్లో నీరు నిలవకుండా మెరక చేస్తున్నట్లు పిచ్చుకల నాగవెంకట శ్రీనివాస్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.